నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపటి నుంచి జనంలోకి జనసేన. చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు చైతన్య పిలుపు. ఈ నెల 19 నుంచి 28 వరకు జిల్లాలో కులగణన సర్వే నిర్వహించాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్. నగరపాలక సంస్థ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ గురజాల జగన్మోహన్ ఆవేదన. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి దక్కుతుంది. టీడీపీ నేతలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ద్వారా పేద అక్క చెల్లమ్మ సొంతింటి కళ సాకారం చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు పావలా వడ్డీకి 35,000 రూపాయల చొప్పున బ్యాంక్ రుణం అందించడమే కాక వాటికి సంబంధించిన వడ్డీ రియంబర్స్మెంట్ ద్వారా మహిళల బ్యాంక్ ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. మెటీరియల్స్ 40,000 రూపాయలు కాస్ట్ తో అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి సుమారుగా 2,70,000 రూపాయల వరకు హౌస్ సైట్ తో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సరికొత్త గుర్తింపు గౌరవం ఆ కుటుంబాల ఆనందాల పరవడి. నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలానికి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తా ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వెబ్ పోర్టల్ను జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడు గుడ్డ నీడను కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతి పురస్కరించుకొని చిత్తూరులో టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి పీసీఆర్ సర్కిల్ నందు అన్నదానం నిర్వహించారు. తెలుగు జాతి గౌరవం ఢిల్లీ నడువీధుల్లో అమ్మేస్తా ఉంటే ఆయన చూసి తట్టుకోలేక తన 60 ఏళ్ల సినీ జీవితంలో నేను ఎంతో సంపాదించాను. ఈరోజు నేను ఆంధ్ర ప్రజలకి ఉమ్మడి ఆంధ్ర జిల్లా, ఆంధ్ర ఇప్పుడు సపరేట్ గా ఉన్నా, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నేను ఏదైనా చేయాలి ఈ ప్రజలకి. నా సినిమాలు వాళ్ళు ఆదరించారు. నన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందువల్ల తప్పకుండా వాళ్ళకి చెయ్యాలని నడుం బిగించి మరి 9 నెలల్లో తొడగొట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరూ లేదు. ఆయనే సాటి. మరి ఆ రోజు వచ్చి మరి 1983వ సంవత్సరం మరి మార్చి జరిగిన ఎన్నికల్లో గెలిచి మరి ఈ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ చిత్తూరులో చూస్తే మా చిత్తూరు జిల్లాలో మహిళా యూనివర్సిటీ ఏది చేసిన చరిత్రే. మా లాంటి ఎందరో యువకులు రామారావు స్ఫూర్తితోనే రాజకీయాలకు రావడం జరిగింది. ఆ రోజు అన్ని కూడా ఈ రోజు ప్రతి పార్టీ కూడా బీసీ జపం, మహిళల జపం, రిజర్వేషన్ గురించి చెప్తున్నారు. ఆ రోజే చరిత్ర సృష్టించిన రామారావు. ఆ రోజుల్లోనే 40 సంవత్సరాల ముందునే బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లు, మహిళల్లో సమాన హాస్యాలు ఇవన్నీ కూడా ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన స్కీమ్ లో కూడా ఈ రోజు భారతదేశం యావత్తు కూడా
రామారావు అడుగుజాడల్లోని రాజకీయాలు చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అవి అరాచకాలు పోవాలంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మాకందరికి ఎందరో టికెట్లు కావాలి, ఎందరో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అనుకుంటారు. కానీ ఎవరికి ఇచ్చిన టికెట్లు తెలుగుదేశం పార్టీలో అంతా ఒకటే, అందరూ కలిసికట్టుగానే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగానే 21వ తేదీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కలిసికట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీఆర్ వర్ధంతి నేను ముఖ్యంగా తెలియజేసినంటే ఈరోజు బీసీగా ఒక ఎమ్మెల్యే సీట్ అడగలుగుతున్నాం అంటే ఇది ఒక ఎన్టీ రామారావు దయ. ఏ 2 కులాలకు పరిమితమైన రాజకీయాలని అన్ని కులాలకి అపరిమితంగా అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నానుడితో ప్రజల కోసం బతికిన ఏకైక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారంటే అది ఒక ఎన్టీఆర్ మాత్రమే. కాబట్టి మేమందరం కూడా ఈరోజు 6 మంది ఆస్పిరెంట్స్ ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా క్యాన్వాస్ చేస్తాం 21 నుంచి. అందరూ ఏ వ్యక్తికి టికెట్ వచ్చినా కూడా అందరూ ఆయన గెలిపించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు దేవుడు ఏ రూపంలో ఉన్నారో చూడలేం, కానీ ఎన్టీ రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాముడుగా కానివ్వండి, కృష్ణుడుగా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. అదే రకంగానే ఈ రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన ఈ పార్టీలో ఈరోజు మేము మహిళలుగా కూడా ఎంతో గర్వంగా చెప్తున్నాము. అంటే ఆయన కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు యూనివర్సిటీలు కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి మహిళలు మగవారికి సమానంగా ఉన్నామంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షే. కాబట్టి ఆ రోజున్న రాజకీయాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత హీనంగా చేస్తున్నాడంటే హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించి హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చేశారు. అంటే పేరు మార్చినంత మాత్రాన ఏం లేదు, చరిత్ర సృష్టించడం అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు లేకుండా ఇవాళ 28 సంవత్సరాలు అయిపోయింది. అలాగే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారి పేరుతో అన్నా క్యాంటీన్ అని ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ని కూడా మన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమనగా అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలన్నా, సంక్షేమ పథకాలన్నీ తిరిగి మనం చేపట్టాలన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరికీ నా కోరిక ఏమనగా ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టిన సందర్భం కూడా మా ప్రభుత్వం వస్తే తిరిగి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని మా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ద్వారా పేద అక్క చెల్లమ్మ సొంతింటి కళ సాకారం చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు పాల వడ్డీకి 35,000 రూపాయల చొప్పున బ్యాంక్ రుణం అందించడమే కాక వాటికి సంబంధించిన వడ్డీ రియంబర్స్మెంట్ ద్వారా మహిళల బ్యాంక్ చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీజేఎం మాట్లాడుతూ చిత్తూరు నగరంలో తన పుట్టినరోజున అంటించిన పోస్టర్లను, నగరంలో ఏర్పాటు చేసిన వివిధ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం తన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం అధికారుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హెచ్చరించారు. చిత్తూరు నియోజకవర్గంలో ఇవాళ చూసాము, బర్త్డే సందర్భంగా మా అభిమానులు కట్టుకున్న కటౌట్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు వారి పుట్టినరోజు కావచ్చు లేదా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేసిన ఫ్లెక్సీలని అన్యాయంగా అక్రమంగా ఇంటిమేషన్ లేకుండా తొలగించడం జరిగింది కొన్ని కారణాలు చెప్పుకుంటూ. సో మేము అందరూ మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, మున్సిపాలిటీ కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఎవరికైనా ఒకటే ఉండాలి, మీరు నా ఫోటోలో నా ఒక కటౌట్లో తొలగించడం కాదు, చిత్తూరు పట్టణంలో 20-25 రోజులుగా వెలిసిన ఏ కటౌట్ తొలగించకుండా
15వ తారీఖున బర్త్డే సందర్భంగా వేసిన కట్అవుట్ను తొలగించాల్సిన ఉద్దేశం ఏమనేది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. సో ప్రజలకి నా విజ్ఞప్తి ఏమనగా, మంచి పరిపాలన కావాలంటే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. రావణుడు లాంటి వాడు కావాలంటే ప్రజలు నిర్ణయించుకోమని మా విజ్ఞప్తి. పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాణిపాకంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన ఈరోజు విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు దానాలు, ఇలా వారికి తోచిన విధంగా వారు ఈరోజు సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవడం జరిగింది. అందులో భాగంగా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా ఈ రోజు నుంచి అవిశ్రాంతంగా నిరాఘాటంగా అన్నా క్యాంటీన్ను మొదలు పెట్టబోతున్నాం. ఈరోజు ఇప్పటికే బంగారుపాలెంలో గౌరవ ప్రకాష్ నాయుడు గారి నాయకత్వంలో అక్కడ ఒక అన్నా క్యాంటీన్ నడుస్తూ ఉంది. త్వరలోనే గౌనంపల్లి మండలంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, కూల్చడము, నాశనం చేయడం, ధ్వంసం చేయడం తప్ప ఏమీ తెలియనటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో నెలకొల్పినటువంటి అన్నా క్యాంటీన్ కూల్చడం జరిగింది. తిరిగి మేమంతా కూడా అన్నా క్యాంటీన్ను ప్రారంభించబోతున్నాం. ఈ అన్నా క్యాంటీన్కి చాలా మంది సపోర్ట్ చేయడం కోసం ముందుకు రావడం జరిగింది. పూతలపట్టు అన్నా క్యాంటీన్ని టీడీపీకి సంబంధించినటువంటి కోట్ల శ్యామ్ అన్నటువంటి వ్యక్తి నేను నిర్వహిస్తాను, ఎంత ఖర్చైనా పర్లేదు అన్న ఆశయం ఆ రోజు కూడు గుడ్డ నీడ. ఈరోజు నేను కట్టుకున్నటువంటి పంచ కూడా ఆ రోజు అన్నగారు ఇచ్చినటువంటి పంచ. డిఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఆ రాష్ట్రంలోని సేలంలో పార్టీ మహాసభ నిర్వహించడం జరుగుతుందని డిఎంకే పార్టీ నాయకులు సంజీవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంజీవన్ మాట్లాడుతూ, చిత్తూరు నుండి సేలం వరకు సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాడని, ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు జిల్లా నుండి సేలం వరకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీఎంకి అభ్యర్థి 30 ఏళ్ళుగా ఉన్నాను. మా సొంత ఊరు వచ్చి అమ్మయారుప్పం, తిరువూరు డిస్ట్రిక్ట్. ఇక్కడి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఎందుకంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయిన యాత్ర ఇది. ఈ యాత్ర ఉద్దేశం ఏమంటే, డిఎంకే పార్టీ చాలా గొప్పగా ఉండాలని మహానాడు పెట్టిండారు సేలంలో. ఆ మారాని కోసం చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇక్కడ అన్ని జనాలు అంతా మాకు ఎవరు చేసినారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు కులగణన సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఈఓ, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయం సిబ్బందితో జిల్లాలో 19 నుంచి 28 వరకు జిల్లాలో నిర్వహించే కులగణన సర్వే నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కులగణన సర్వే 10 రోజుల పాటు మొబైల్ యాప్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మండలాన్ని 4 విభాగాలుగా విభజించుకొని కులగణన సర్వే పరిశీలించాలన్నారు. రేపటి నుంచి జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు చైతన్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైతన్య మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని ముర్కంబట్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుంటూ ప్రజలతో మమేకమై పార్టీకి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికలలో చిత్తూరు నగరంలో జనసేన జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన పొత్తుల్లో తాను ఏ స్థానం నుంచి పోటీ చేయబోయే విషయం ఈ నెల 26వ తేదీ తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దయారాం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. జనసేన పార్టీ అనేది
చిత్తూరు నియోజకవర్గంలో రావాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి జెండా ఇక్కడ ఎగిరేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్టీని స్ట్రెంగ్తెన్ చేసి అలాగే మెంబర్స్ని యాడ్ చేసుకొని మన డాక్టర్ హరిప్రసాద్ పసుపులేటి గారితో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ మన ఆర్ని కవిత గారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ చిత్తూరు, వీళ్ళ ఇద్దరు దృష్టిలో పెట్టుకొని కమిటీస్ అనేది ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. చిత్తూరు టౌన్కి, చిత్తూరు రూరల్కి, గుడిపాల మండలానికి కమిటీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చిత్తూరు రూరల్ అండ్ చిత్తూరు టౌన్లో కొంచెం వీక్గా ఉంది కాబట్టి దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని అయినంత వరకు మన జన సైనికులు అందరూ కట్టుకట్టి ఒట్టుగా రావాలి అని చెప్పి కలిసి పని చేయాలా మన పార్టీ కోసం అండ్ ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారి కోసం. అందరూ వచ్చి ఈ పార్టీని సపోర్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ వర్క్స్ అన్నీ చూసుకోవాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు అయితే రేపటి నుంచి నేను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీక్ మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక దగ్గర ఒక 300 to 500 పీపుల్ వరకు చేద్దామని చెప్పి ఒక ఆలోచన. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, ఒట్టుగా రావాలి, సహకరించాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రావాలి, వచ్చి ఈ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. జై జనసేన. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV. నమస్కారం.